గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో కేసీఆర్ సారు కారు జోరు కనబడ్డప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఓటర్లు ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే ఈ క్రమంలోనే ఇటీవలే పొన్నాల తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్తో ముప్పు లేదని, బీజేపీతో మాత్రమే ముప్పు పొంచి ఉందని తమ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్ వక్రీకరించాడని ఆయన ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో పొన్నాల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వస్తానంటే వద్దని కేసీఆర్కు నేనే చెప్పానని పొన్నాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రభుత్వాన్ని కూలుస్తామని కేసీఆర్ చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ తమ సర్కార్ను కూల్చబోతున్నాడంటూ ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ చెప్పుకుంటున్నారన్నారు. ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని అడుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. కానీ పొన్నాలకు కాంగ్రెస్ నేతలు అదే రీతిలో కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.